For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ కళ్యాణి. ఈరోజు మహాలక్ష్మిలతో చిన్న ప్రోగ్రామ్ మనం చేసుకుందాము. మనము ఇప్పుడైతే ఒక దేవాలయ ప్రాంగణంలో ఉన్నాము. మన వెనక ఎందరో మహాలక్ష్మిలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా వడిబియ్యం కార్యక్రమం చేసుకున్నారు అనమాట. ఇప్పుడు మన యాంకర్ ఎవరు? యాంకర్ ఏమో కళ్యాణి. గెస్ట్ ఎవరు? గెస్ట్ స్వాతి గారు. సో వాళ్ళందరికీ కూడా చిన్నపాటి క్వశ్చన్స్ అడుగుదాము. వాళ్ళకి డివోషన్ పైన ఎంత అవగాహన ఉంది, వాళ్ళకి దైవ అంటే ఈ భక్తి దైవానుగ్రహం మీద ఎలాంటి ఆలోచనలు ఉన్నాయనేవి మనమైతే నేరుగా వాళ్ళకి క్వశ్చనింగ్ చేసి వాళ్ళ సమాధానాల రూపంలో వాళ్ళు ఏం చెప్తారు అనే విషయాన్ని అయితే కనుక్కుందాం. రండి మాతో. గోదాదేవి నమో నమః. పక్కకి వెళ్ళండి. మీకు దాని పక్కన కూర్చోరు. అదెందుకు తీసుకున్నా? అది తీసుకో. గోవిందా. ఇంకా గోవింద మీరు నిల్చోవాలి. గోవింద. మీకేమొచ్చిందండి? ఓం నమో వెంకటేశ. ఓం నమో వెంకటేశ. ఇంకొకటి ఉందండి, పద్మావతి. ఓకే అండి, మీరు ఇటు వస్తే మీ పద్మావతి లక్ష్మీదేవి ఇద్దరు వస్తారనమాట. మరి ఎవరు అంటే ఇద్దరు ముగ్గురు రేస్ చేస్తారనుకోండి, ఎవరు చెప్తారు ఆన్సర్? ఫస్ట్ ఇక్కడ అడగలేము ఒక క్వశ్చన్స్. వీళ్ళు కాదండి, మొత్తం అంతా కలిపి కదా. ఇప్పుడు మనం ఇచ్చిన ఈ చిట్టీస్ లో ముగ్గురు విన్ అయ్యారనమాట. ఆ ముగ్గురు వచ్చేసి ఇప్పుడు మన దగ్గర ఉన్నారు. వాళ్ళకి గిఫ్ట్స్ అనేది లావణ్య గారు ఇస్తున్నారా?
కాదు, ఎలా ఫీల్ అవుతున్నారు మీరు ఈ గిఫ్ట్ తీసుకుంటున్నందుకు? చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే దేవుడి పేరు పైన గిఫ్ట్ వచ్చినందుకు. అవునా? మీకు ఇంకెలాంటి భావాలు ఉన్నాయి భగవంతుడి మీద? అంటే మీ ఒపీనియన్ ఏంటి గోవిందుడి మీద? ఓం వాసుదేవాయ నమః. చాలా తెలివిగా సమాధానం చెప్పారు. గుడ్ గుడ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి పద్మావతి మాత మీరా? ఓకే, మీకు చిన్న క్వశ్చన్. పద్మావతి అమ్మవారి గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఆవిడ పైన భక్తి భావన ఎలా ఉంటుంది? నాకు పద్మావతి అమ్మవారు అంటే చాలా ఇష్టం. ఓకే, ఆవిడతో ఏదైనా కలిగిన అనుభూతి ఏదైనా ఉందా మీకు? అంటే ఆ భగవంతుడు ఉన్నాడు అని నమ్మడానికి ఒక సంకేతికంగా. నేను ఏ బిజినెస్ చేయాలనుకున్నా ఫస్ట్ వెంకటేశ్వర స్వామినే. ఆయన పాదాలు పట్టుకోపోతే ఇంకేదైనా మీ బెస్ట్ మెమరీ ఏదైనా అంతే, చెప్పాలంటే? ఇంకేం లేదు. ఓకే అండి. నెక్స్ట్ అలివేలు మంగమ్మ, గోదాదేవి. గోదాదేవి అమ్మవారు అంట. క్లాప్స్ కొట్టండి అందరూ. మీరు చెప్పండి, ఆవిడ గిఫ్ట్ ఇస్తున్నందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? హ్యాపీ. హ్యాపీ. మీకు గోదాదేవి అమ్మవారి పైన గోదాదేవి అంటే ధనుర్మాసంలో కళ్యాణం చేస్తారు గోదాదేవిది. అప్పుడే తెలిసి నాకు గోదాదేవి కూడా ఉంటుంది, అలా ఉంటుంది అనేసి. చాలా మంచిగా అనిపిస్తుంది. ధనుర్మాసము కళ్యాణం అటెండ్ చేస్తాను, అది చూసి ఇదే వచ్చినందుకు ఇంకా మంచిగా అనిపించింది నాకు. మనసుకి హాయిగా అనిపించింది. చాలా చాలా నమ్ముతాను దేవుణ్ణి. చాలా వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం. తిరుప్పావై చేస్తారా మీరు ధనుర్మాసంలో? రాదు, కానీ ఓన్లీ అటెండ్ చేస్తాను వెళ్ళి. చాలు, వెళ్ళాలి కదా. అవును, ఈవినింగ్ కళ్యాణం కలా వెళ్తాను. అంటే మీరు చదువుతారా? చదవను. అదే చెప్తున్నారు. అది సంస్కృత్ తెలుగు అన్ని చాలా క్లియర్ గా రావాలి, తప్పులు లేకుండా చదవాలంటే. రోజుకి ఒక అధ్యాయం విన్నా మంచిదేనండి. అవును, మా అత్తమ్మ వెళ్తారు, అందుకనే అది కూడా ఐడియా ఉంది. కూడా అధ్యాయం వింటాను. అవును. మీకు ఎప్పుడైనా ధనుర్మాసం నియమాలు పాటించాక నాకు ఇది బాగుంది, జీవితంలో ఏదైనా మంచి జరిగింది అని అనిపించిందా? ఎవ్రీ టైం మంచిగా అనిపిస్తుంది. కళ్యాణం ఈ మధ్యనే వెళ్తున్నా 3 to 4 years నుంచి. ఈ 3 to 4 years లో ఏదైనా లక్కీ పాయింట్లు అనిపించిందా? అయిపోయింది, వచ్చింది, చాలా లక్కీ వచ్చింది. మీలాంటి వాళ్ళు చెప్తేనే మన హిందూ ధర్మం మీద చాలా మందికి అవగాహన నమ్మకం వస్తుంది. నమ్మాలి, నమ్మితేనే మనం ముందుకెళ్తాం. అంతే కదా. ప్రపంచాన్ని నడిపించే శక్తి ఖచ్చితంగా ఏదో ఒకటి ఉంటుంది. ఎవరు ఫస్ట్ హ్యాండ్ రైజ్ చేస్తే వాళ్ళకి అడగల. పురాణాల ప్రకారం లక్ష్మణుడిగా అవతరించింది ఎవరు? ఆదిశేషుడు. రైట్ ఆన్సర్. ఎందుకండి ఒక్కసారి ఛాన్స్ ఇస్తా. రైట్. ఓకే, మీలో ఎంతమంది లలిత అమ్మవారు పారాయణం చేస్తారు? అందరూ పారాయణం చేస్తున్నారు. గుడ్ గుడ్. ఇప్పుడు దానికి సంబంధించిన ఒక చిన్న క్వశ్చన్ నేను అడుగుతాను, ఓకేనా? గాయత్రి మంత్రం ఏ వేదంలోనిది? ఇలా ఉండాలి క్వశ్చన్, మిస్టేక్గా చెప్తారా? రాంగ్ అయితే మైనస్. మళ్ళీ మీరు నాకు ఏదైనా ఇవ్వాలి. ఆవిడ చెప్తానన్నారు. చెప్తున్నాను, మీరు నాకు ఏదైనా ఇవ్వాలి. వెరీ గుడ్. క్లాప్ బిగ్ హ్యాండ్స్. ఆవిడ గిఫ్ట్ ఇచ్చేస్తారేమో. ఓకే, పురాణం ఫుల్ మీనింగ్ ఏంటి? అసలు పురాణం అంటే ఏంటి? పురాణం అంటే ఏమిటి? ఇంతమంది పురాణాలు వింటారు అంటున్నాం, నిత్యం వింటూనే ఉంటాం. కార్తీక మాసం అని, శ్రావణ మాసం అని. చెప్పగలరా? వెరీ గుడ్. క్లాప్ బిగ్ హ్యాండ్. అంతే, పురాణం అంటేనే పురాతనమైన విషయాల్ని చర్చించుకునేదన్నమాట. ఓకే, ఇంకో క్వశ్చన్ అడుగుతాను. మీలో ఎంతమందికి సరస్వతీదేవి తెలుసు? ఓకే, క్వశ్చన్ అడిగినప్పుడు చెప్తానులేండి. సరస్వతీదేవికి అతి ఇష్టమైన ఇదేంటి చెప్పండి? వీణ. ఆ వీణ యొక్క పేరేంటి? ఇది క్వశ్చన్. వీణకు ఒక పేరు ఉంటదండి, బాగా ఆలోచించుకోండి. వీణకు ఒక్క పేరే కాదు, వీణలో చాలా రకాలు ఉన్నాయి. కానీ సరస్వతీదేవి మాత యొక్క చేతిలో ఉన్న వీణ పేరు, నారదుడు వీణ వేరు, సరస్వతి మాత వీణ వేరు. చెప్పద్దు. కాదు, తంబూరా కూడా కాదు. కాదు కాదు, నందకం ఇటు వచ్చేస్తుంది మనకు, విష్ణుదేవుడిది. బాగున్నాయి క్వశ్చన్స్, ట్విస్టీగా ఉన్నాయి కదా. మనం బాధపడకూడదు, ఏదైనా నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. వచ్చిన వాడితే కామన్, అందుకే మీరు అందరికి అన్ని తెలిసి ఉంటాయని డిఫరెంట్గా తీసుకొచ్చా. చాలా రీసెర్చ్ చేశారండి. ఉంటాయిగా గ్రంథాలు. మా వారిని అడిగి ఇవ్వను, 2 అక్షరాలు కాబట్టి. ఒక మహర్షి పేరు కూడా మొట్టమొదట
కాదు 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 మహర్షి పేరు. చాలా మంది గోత్రాల్లో కూడా ఉంటుంది అది. గోత్రాల్లో కూడా ఎక్కువ శాతం శ్రీ వైష్ణవుల గోత్రంలో ఉంటుంది. తెలుసుకోవాలండి, అన్నీ తెలుసుకున్నప్పుడే వీఆర్ సూపర్ ఇంటెలిజెంట్స్. ఫస్ట్ లెటరే చెప్తాను. కా. ఆవిడ చెప్పారు కదా కశ్యపి అని చెప్పారా? కశ్యపి. కశ్యపి KACHYAPPI కశ్యపి. ఈసారి మీ అందరూ కూడా ఇలాంటి క్వశ్చన్ ఇంకో 10 మందికి అడిగి వాళ్ళకు కూడా తెలియజేయాలి. ఏంటంటే సరస్వతి మాత యొక్క చేతిలో ఉన్న వీణ పేరు కశ్యపి. విశ్వామిత్రుడు ఇచ్చిన అస్త్రాలని రామ లక్ష్మణులు ఎక్కడ దాచుకున్నారు, ఎక్కడ ధరించారు? మీరు క్వశ్చన్ కరెక్ట్గా ఆలోచించండి, ఆన్సర్ కోసం వెతకద్దు, క్వశ్చన్ ఆలోచించండి. కరెక్ట్గా వినండి. విశ్వామిత్రుడు ఇచ్చిన అస్త్రాలని రామలక్ష్మణులు ఎక్కడ ధరించారు? కాదు, కొంచెం దగ్గరగా వచ్చారు, ఇంకా ప్రయత్నించండి. ఆలోచించండి ఒక 5 నిమిషాలు. నచ్చిందా క్వశ్చన్? పోనీ థ్యాంక్ యూ. అయితే మీరు ప్రతిసారి నన్ను పిలాలి, నేను మా వారిని అడిగి క్వశ్చన్స్ ప్రిపేర్ చేయాలి. టాలెంట్ నాది కాదు, మా వారిది, పంతులు గారిదే. ఆలోచించండి, అది కాదు ఆన్సర్. ఆలోచించండి. మనము ఎంతసేపు స్టోరీస్ వినడమే కాదు, దీని నుంచి మనం ఏం తెలుసుకోవాలంటే స్టోరీస్ వినడం కాదు, అనలైజ్ చేయాలి. అనలైజ్ అంటే ఏంటి, అసలు వాళ్ళు ఏంటి, ఎలా చేస్తున్నారు, ఎలా ఈ ప్రక్రియ ఎలా మొదలవుతుంది, ఎలా అంతమిస్తుంది, అసలు వాళ్ళ అస్త్రాలే వాడారా అస్త్రాలు వాడారా? వాడలేదు. ఎక్కడ అస్త్రం వాడారు? రామలక్ష్మణులు ఎప్పుడు వాడారు? బాణం అస్త్రం కిందకి రాదు, అది బాణాయుధం. అస్త్రాలు అంటే కాంట్రిబ్యూషన్ ఆఫ్ మెషిన్స్ అనమాట, లైక్ గన్స్, టూడ్లెస్. మీరు అది మర్చిపోతున్నారు. అందుకే ఆలోచించండి, క్వశ్చన్ వినండి అంటున్నాను. ఆలోచించండి. అంతకు మించిన అస్త్రం, అస్త్రాలకే మించిన అస్త్రాలు. అసలు రామ లక్ష్మణులు ఏం తీసుకెళ్లారు, దేంతో యుద్ధం చేశారు? అర్జునుడు నేర్చుకున్నారేమో, అటు నేర్చుకున్నారు, మహాభారతంలో నేర్చుకున్నారు, రామాయణంలో రామాయణంలో లేదు. చెప్పనా? విశ్వామిత్రుడు చెప్పిన ఒక బోధని మనస్సులో ధరించారు. వాకు వేరండి, వాకు వర్డ్ లిటరలీ ఆఫ్ అంటే బోధన అంటే జ్ఞాన స్వరూపం. అలా మనసులో దాచుకున్నారు అన్నమాట. ఇప్పుడు అస్త్రాలు అసలు మనం మీకు అందుకే క్వశ్చన్ ఆలోచించండి అన్నాను. అస్త్రాలు ఎక్కడా కూడా మన రామాయణంలో రామలక్ష్మణుల వారు యూజ్ చేయలేదు. సముద్రం దగ్గర కూడా ఆయన జస్ట్ వార్న్ చేశారు, ఏమని, సముద్రుడికి నాకు దారిని ఇవ్వని వార్న్ చేశారు తప్ప అస్త్రాన్ని వాడతాను అన్నారు తప్ప వాడలేదు. ఎందుకంటే సముద్ర దేవుడు వచ్చి మీరు ఈ అవతారంలో చేయకూడదు అని చెప్తారు. ఉంది కానీ ఆ యుద్ధానికి యూజ్ చేయలేదు. కానీ కృష్ణుడితోనే స్టార్ట్ అయింది యుద్ధం. స్టార్ట్ అయింది కృష్ణుడితోనే, కృష్ణయుగంతోనే స్టార్ట్ అయింది, కానీ రామయుగంతో స్టార్ట్ అవ్వలేదు. అసలు రాముడు అంతా శాంతంగా చెప్పాడు, కృష్ణుడు అంతా ప్రతిదీ యూజ్ చేశాడు. ఈసారి మీరు ఎవరైనా క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు ఓన్లీ క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వడానికే కాదు, అసలు క్వశ్చన్ ఏంటి అని ఆలోచిద్దాం ఫస్ట్, ఓకేనా? అష్టాదశ పురాణం రచించింది ఎవరు? అసలు అష్టాదశ పురాణం అంటే ఏంటి, ఎన్ని? ఇది నార్మల్ క్వశ్చన్. 18 అష్టాదశ పురాణాలు అంటే 18 పురాణాలు. మరి ఆయన అది రచించింది ఎవరు? మనం వింటూనే ఉంటున్నాం కదా రోజు. కార్తీక రాగానే గుడిలో వెళ్ళడం వినడమే కాదు, అన్నీ తెలుసుకోవాలి. కాదు కాదు కాదు, ఆయన ఆల్రెడీ పురాణాల్లో ఉన్నది, ఆయన మనకి చేసి కాదు, ఆయన రచించలేదు, రచించింది కరెక్ట్ వేదవ్యాసుడు. వ్యాసుడు. క్లాప్ బిగ్ హ్యాండ్ అండి, ఆవిడకి అట్లీస్ట్ క్లాప్స్ అని కొడదాం చెప్పారు. ఓకే, మన అందరికీ రామాయణం తెలిసిందే. రామాయణంలో ఇప్పుడు హనుమంతుడు కానీ, సుగ్రీవులు కానీ, తర్వాత మిగతా ఫైట్ చేయడానికి, వార్ చేయడానికి సహాయపడ్డ వానర జాతి అందరూ కూడా ఎవరు? ఇది జస్ట్ క్వశ్చన్ కాదు, లింక్డ్ క్వశ్చన్ మీకు కొంచెం ముందుకు తేడానికి. ఎవరు? వానరసేనే. కానీ ఆ వానరసేన ఎవరు? అసలు ఎందుకు వారు వానరులుగా అవతరించారు? ఇది క్వశ్చన్ కాదు, ఇది క్వశ్చన్ కానే కాదు, జస్ట్ మీ అవగాహన, మీకు ఎంత అసలు డివోషన్ పైన ఎంత అవగాహన ఉంది, శ్లోకాలు చదవడమే కాదు దాని అంతర్యం ఎంత తెలుసుకున్నారు అన్న విషయం. జస్ట్ దేవుడి యొక్క అంశలే వానరులు. అవును. ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి, మనం ఆలోచిద్దాం, బ్లైండ్గా వినడమే కాదు, ఏదైనా కూడా ఆలోచించండి. ఏంటంటే ఓన్లీ వానరులు ఎలా ఫైట్ చేయగలుగుతారు కదా?
మనం మానవావతారంలో ఉండే మనకే చాలా కష్టం యుద్ధం అనేది. అలాంటిది వానరులు మాత్రమే రామాయణానికి ఎందుకు సహాయపడ్డారు అంటే, వానరులు ఇదంతా ఒక అగ్రిమెంట్ ప్రకారం ముందే ఇంద్రదేవుడు, సూర్యభగవానుడు వీళ్ళందరూ కూడా ముందే ఒక డిస్కస్ చేసుకొని భూమి మీదకు వచ్చి వారి యొక్క సంతాన పరిగణంగా వానరులకి జన్మనిచ్చి వారి లోకాలకు వెళ్ళి వాళ్ళ పిల్లలు రామాయణంలో ఇక్కడ రామావతారంలో విష్ణుదేవుడికి హెల్ప్ చేస్తారనమాట కదా. అందులో భాగంగా హనుమంతుడికి జన్మనిచ్చిన అంజనాదేవి గత జన్మలో ఎవరు? లిటరల్లీ కష్టంగా ఉన్నాయా? అంజనాదేవి గత జన్మలో ఎవరు? అంజనాదేవికి అంత సుందర మనోహరుడు ఎలా? ఆలోచించండి. ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్కి కానీ నార్మల్ సోషల్ యానిమల్కి కానీ జన్మించే పుత్రుడు కాదు ఆంజనేయ స్వామి. అసలు ఎవరికి జన్మించాడో ఆవిడ ఎంత యథాశక్తిలో ఉంటే కానీ అంతటి శక్తివంతురాలకి ఆయనకి ఎవరు? రాముడు గత జన్మలో ఎవరంటే ముందు చెప్పేస్తారు. ఎందుకు మరి? అంజనాదేవి గురించి కూడా తెలుసుకోవాలి కదా. వాళ్ళందరూ కూడా ఒక స్పెసిఫికే, ఒక్క రాముడే కాదు కదా రామాయణం అంటే. ప్రతి క్యారెక్టర్ అస్సలు కాదు 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 చెప్పాను కదండి. కాదు కాదు కొంచెం దగ్గరకు వచ్చారు, కొంచెం కాదు. చెప్పాను కదా, సౌందర్యవతి. ఎవరిని సౌందర్యంగా ఉన్నారో అని మనం సంబోధిస్తాము. సౌందర్యవతి, అతి సౌందర్యవతి. ఆహా, ఆవిడ అమ్మవారు కొంచెం కాదు కాదు. అతి సౌందర్యంగా ఉన్నారు అని చెప్పుకుంటాము. కరెక్ట్. అప్సరసుల్లో ఒకరే అంజనాదేవి. గుడ్. ఆవిడ శివ పూజ వల్ల కదా, శివ పూజ వల్ల, అమిత శివ పూజ వల్ల ఆవిడ పేరు పూంజికస్థల. పుంజికస్థల అనే ఒక అప్సరస. ఆవిడ కూడా శివుడు భక్తురాలు. ఎవరు చెప్పారు ఆన్సర్? ఆవిడ గిఫ్ట్ ఇవ్వండి మరి. ఆవిడ చెప్పారు అప్సరసులని. అప్సరసులు అని చెప్పినా కూడా రంభా ఊర్వశులు కూడా అప్సరసులతో సమానమే. ఇంకెన్ని క్వశ్చన్స్ అడగాలో చెప్తే నేను నన్ను అడుగుతాను. ఎక్కువ అడిగినా మళ్ళీ మీకు టఫ్గా అనిపిస్తుంది. మీరు ఇలా అనుంటే మొత్తం పేపర్ తీసుకొచ్చేదాన్ని. ఉన్నాయి అలా ఏం లేదు. మీకు క్వశ్చన్స్ ఎన్ని కావాలన్నా మనం నోటి మీద ఉన్నమైనా అడిగేస్తాం ధారాళంగా. ఓకే, క్వశ్చన్స్ ఆర్ ఇంపార్టెంటా? ఓకే. మనందరం కూడా భగవంతుడిని పూజిస్తున్నాం కదా. ఏం ఆశించి పూజిస్తున్నారు మీరు? ఇది క్వశ్చన్ కాదు, జస్ట్ లింకప్ క్వశ్చన్. మిమ్మల్ని కొంచెం ఫార్వర్డ్గా మోటరైజ్ చేయడానికి. అంతే. ఆరోగ్యం. అందరూ నేను ఒక్కొక్కరు అంటే పర్సనల్గా ఎవరి ఆలోచన ఏంటో నేను వింటాను. మైక్ పాస్ చేసుకుంటూ వద్దాం. వెనక్కి ఇవ్వండి. చెప్పండి, మీరు భగవంతుడిని ఎందుకు పూజిస్తున్నారు? మీ ఒపీనియన్ మాత్రమే చెప్పండి. నా ఒపీనియనే, మా ఫ్యామిలీ ఒకటి బాగుండాలి, పిల్లలు అందరూ బాగుండాలి. అందరూ బాగుంటే అందులో మనం ఉంటాం అంతే. అదేమన్నా అందరూ బాగుంటే, నా ఫ్యామిలీ బాగుండాలి, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. జస్ట్ ఏంటంటే అది అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి చెప్పడం వరకు, లిప్స్ మూమెంట్ అది అంతవరకే వస్తుంది. మనం వచ్చేటప్పటికి వెళ్ళిన దగ్గర నుంచి మనం ఎలా ఉండాలి, మనకే కోరికలు ఉన్నాయి, ఇవే వెళ్తాయి దేవుడి దగ్గరికి. ఇప్పుడు మీరు ఎంతమందికి మైక్ పాస్ చేసినా కానీ రియాలిటీ కంటే ఎక్కువ వచ్చేది ఒకటే వస్తుంది. అందరూ బాగుండాలి, అందులో మేమే ఉండాలి. ఆల్మోస్ట్ అందరూ అదే చెప్తారు కదండి. లోపల ఉన్న కోరిక వేరే ఒకటి ఉంటుందేమో కానీ బయటికి చెప్పే కోరిక అదే ఉంటుంది. మా హస్బెండ్ బాగుండాలి, మా పిల్లలు బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. దట్స్ ఇట్. పాస్ చేసినా సరే అందరిది ఒకటే వద్దండి, అంతా ఒకటే వస్తుంది. నేను బాగుండాలి, అందరూ బాగుండాలి. నేను సంతోషంగా ఉండి నేను నలుగురిని సంతోషంగా ఉంచాలని కోరుకుంటాను. ఆ పరమాత్ముడే మా యందు ఉండి మమ్మల్ని నడిపించాలని కోరుకుంటాను. పీస్ ఉండాలని కోరుకుంటాను నేనైతే. మైండ్ పీస్ ఉండాలి, ఏది వచ్చినా కానీ మంచి ఆలోచన రావాలి అని. లైక్ ఏదన్నా ప్రాబ్లం వచ్చినా కానీ పీస్ ఉంటేనే కదా మనం ఏమన్నా చేసి. జై శ్రీమన్నారాయణ స్వామి.
ఎదటి వాళ్ళకి హాని చేయొద్దు, నా కుటుంబానికి హాని చేయొద్దు తండ్రి. నేను మంచిగా ఉండాలి, ఆ సంకల్ప సిద్ధి నాకు కలగాలని, నాతోటి వాళ్ళందరికీ మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా గత జన్మలో ఏం తప్పులు చేశానో ఈ జన్మలో సరిదిద్దుకోవడం కోసం నీకు పూజ చేస్తున్నాను స్వామి. నా తప్పులుంటే మన్నించి అంతే అలా కోరుకుంటానండి. కళ్యాణి గారు మీరేం కోరుకుంటారు? మీరు ఎప్పుడు నన్ను క్వశ్చన్స్ అడుగుతారు కదా, ఎప్పుడు క్వశ్చన్స్ నన్ను కళ్యాణి అడుగుతుంది కదా, నేను క్వశ్చన్ చేస్తున్నాను. మీరేం కోరుకుంటారు మీకోసం కాకుండా? నా కోసం ఇప్పుడు నేను స్పెషల్గా కోరుకునేది అయితే మా మ్యాక్స్ టీవీ బాగుండాలని, అంతే ఓపెన్గా. ఎందుకు అంటే మ్యాక్స్ టీవీ బాగుండాలి, నాకు వచ్చే గెస్ట్లు బాగుండాలి. ఓపెన్గా చెప్పాలంటే ఎందుకు అంటే మ్యాక్స్ టీవీ బాగుందంటే మేము అందరం బాగున్నట్టే కదా. నేను బాగున్నానంటే నా ఫ్యామిలీ కూడా బాగున్నట్టే, అంతే. కలియుగంలో వెళ్ళేదే స్వార్థంతో వెళ్తున్నాం. కానీ నేనేం కోరుకుంటానో తెలుసా? పూజలు చేసుకున్న ప్రతి ఒక్కరూ బాగుండాలి అని కోరుకుంటాను. ఎందుకంటే మీ అందరూ పూజలు చేసుకుంటే మా ఇల్లు బాగుంటుంది. ఎందుకంటే మీరందరూ ఎంత హెల్దీగా ఎంత చక్కగా ఉండి వరలక్ష్మి వ్రతాలు, వైభవలక్ష్మి, సత్యనారాయణ వ్రతాలు చేసుకుంటే మా వారు అంత బాగుంటారు, మా పిల్లలు నేను కూడా అంత బాగుంటాం. ఇంకొకటి దాంతో పాటు నేను ఇంకోటి కూడా కోరుకుంటాను, సమయాన్ని స్ఫూర్తిగా మాట్లాడే శక్తి నాకు ఇమ్మని కోరుకుంటాను. అలానే అవసరం నిజంగా డబ్బు ధనం కోరుకోను కానీ సమయాన్ని స్ఫూర్తిగా మాట్లాడే తత్వం ఇమ్మని కోరుకుంటాను. ఓకే సరే, లేదండి నేను మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను అంటున్నాను కదా. భగవంతుడి లక్షణాలు ఏమిటి? ఒకటే ఉంటుందా భగవంతుడి లక్షణాలు ఏమిటి? చాలా అంటే 6 చెప్పండి. మీకు తెలిసిన ఒక 3 లేదా 4 చెప్పచ్చు. అలా వద్దు, పాజిటివ్ వైబ్స్ మా అందరికీ తెలుసు. అస్సలు తీర్చరు ఆయన, అసలు అనుకోరు. మన అపోహ ఆయన అనుకుంటారని. అది కాకుండా కాదు, భగవంతుడి యొక్క లక్షణాలు ఏంటో చెప్పనా? ఇప్పుడు మనం భగవంతుడు అని సంబోధిస్తున్నాం కదా, కరెక్ట్గా వినండి. అదే నేను చెప్పాను, క్వశ్చన్ కరెక్ట్గా వినండి. మనం ఇప్పుడు విష్ణుదేవుడిని సంబోధిస్తున్నాం, విష్ణుదేవుడు, కృష్ణ భగవానుడు, అలా రాముడు అని. వారి యొక్క అసలు ఎలా వాళ్ళని మనం భగవంతుడిని ఎలా సంబోధిస్తున్నాం? వాళ్ళు ఏం చెప్పలేదే నేనే దేవుడు అని ఇలా చెప్పారా? ఏ రోజైనా ఎక్కడైనా మనం విన్నామా పురాణాల్లో కానీ? మరి ఎలా ఈ వాకు ఎలా సంబోధించగలుగుతున్నాం భగవంతుడాన్ని? అవును, ఇంకా కొన్ని ఉంటాయి చూడండి, బాగా ఆలోచించండి. శాంతి రూపంలో ఉండేవాళ్ళని భగవంతుడితో పోలుస్తాము, సేవ రూపంలో సేవ చేయాలి అన్న వాళ్ళు కూడా భగవంతుడి రూపంలోనే. కాదండి, మరి వెంకటేశ్వర స్వామి కానీ వీళ్ళందరూ ఎవరికి సేవ చేశారు? ఆలోచించండి. సేవ అయితే వాళ్ళు చేయలేదు, వాళ్ళు మనకు చేయమన్నారు. మానవ సేవే మాధవ సేవ అని మనకి చెప్పారు. కానీ ఇలా మాట్లాడకూడదేమో నాకు తెలియదు, బట్ లిటరలీ ఇది ఒక కరెక్ట్గా మనం ఆలోచించట్లేదండి, మనం జస్ట్ వింటున్నాం. నేను అదే చెప్తున్నాను, వినొద్దు, అనలైజ్ చేయండి. వినడం వేరండి, వింటాం. ఒక లిజనర్గా 100 చెప్తే వింటాం, అది కాదు. అసలు ఎలా జరుగుతుంది, ఏమిటి, దానికి కారణం ఏమిటి అని కూడా మనం ఒకసారి అనలైజ్ చేసుకోవాలి. ఆలోచించండి, భగవంతుడి యొక్క లక్షణాలు ఏమిటి, భగవంతుడు యొక్క లక్షణాలు. అంటే ప్రతి జీవిలోనూ జీవి ఉంది అని చూడటమే భగవంతుడి లక్షణం. అది కూడా ఒక పాయింట్. ఇంకా చెప్పండి 2-3. నేను చెప్పనా అయితే? కీర్తి, సంపద, సత్యం, జ్ఞానం, యోగ్యత. ఆలోచించండి ఇప్పుడు కరెక్ట్గా నేను చెప్పిన ఆన్సర్ని. ఆధిపత్యం. భగవంతుడు అని మనం సంబోధిస్తున్నప్పుడు ఫస్ట్ భగవంతుడి దగ్గర ఒక ఆధిపత్యం ఉంటుంది. మనం రూల్ చేస్తామా? రూల్ చేస్తున్నారు కదా, దేవుడు ఆయన చెప్తున్నది వింటున్నారు ఒక 10 మంది, దాన్ని ఆధిపత్యం అంటారు. కీర్తి అంటే బై బార్నే తనకు ఒక నేమ్. మహాభారతం రాసిన వారు ఎవరు? ఇద్దరు చెప్పారండి. రాసిన వారు వినాయకుడు, చెప్పిన వారు వ్యాసుడు. మీరు వినాయకుడు అని చెప్పిందే కరెక్ట్. కృష్ణుడు శంఖం పేరేమిటి? శ్రీకృష్ణుడి యొక్క కరెక్ట్. ఇవిడికి వచ్చేసింది గిఫ్ట్, పాంచజన్యం. పరమేశ్వరుడు ధనస్సు పేరు. పరమేశ్వరుడు యొక్క ధనస్సు పేరు పినాకం. కరెక్ట్. ఎవరు చెప్పారు? ఆవిడ. కరెక్ట్. అయిపోయా? నచ్చాయా మీకు క్వశ్చన్స్? ఓకే, కొంచెం జ్ఞానం పెంచారు.